హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్లో మీరు చాలా రకాల అప్లికేషన్స్ని యూజ్ చేస్తున్నారు కావచ్చు. అది వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, క్రోమ్ ఏదైనా సరే మీరు ఆ అప్లికేషన్స్లో మీకు సంబంధించిన ఏమైనా ప్రైవేట్ విషయాలు కనుక ఉన్నట్టయితే ఆ అప్లికేషన్కి మీరు లాక్ అయితే సెట్ చేసుకోవాలనుకుంటారు. కాకపోతే బై డిఫాల్ట్ అన్ని మొబైల్స్లో యాప్ లాక్స్ అయితే ఉండవు. సో అందుకే ఈ రోజు నేను మీకు ఒక డిఫరెంట్ లాక్ అయితే నేను మీకు చెప్తాను. అదేంటంటే ఇప్పుడు నా వాట్సాప్కి అయితే లాక్ సెట్ చేసి పెట్టాను. ఇక్కడ నా వాట్సాప్ నేను ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అయినట్టు అవుతుంది, కానీ క్లోజ్ అయిపోతుంది అనమాట. తర్వాత నా మొబైల్ వర్క్ అవ్వడమే ఆగిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, అసలు ఎక్కడ ఏం టచ్ చేసినా సరే నా మొబైల్ అయితే ఆపరేట్ కాదనమాట. ఒకవేళ మనం హోమ్ స్క్రీన్ పైన ప్రెస్ చేసినట్టయితే మళ్ళీ హోమ్ స్క్రీన్ లో వెళ్తుంది, తర్వాత మన మొబైల్ అయితే వర్క్ అవుతుంది. కాకపోతే వాట్సాప్ ని ఓపెన్ చేస్తే మాత్రం వాట్సాప్ అయితే ఓపెన్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ వాట్సాప్ కి ఒక చిన్న లాక్ అయితే సెట్ చేసి పెట్టుకున్నాం. దాన్ని అన్లాక్ చేయాలి అంటే ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో నేను 3 టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే ఈ విధంగా ఒక లాక్ వస్తుంది. ఇక్కడ నేను లాక్ ని ఎంటర్ చేసినట్టయితే ఇప్పుడు నా వాట్సాప్ అక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, సక్సెస్ఫుల్ గా మనం అన్లాక్ అయిపోయామని చెప్పేసి ఇక్కడ వాట్సాప్ అయితే ఓపెన్ అయిపోయింది. సేమ్ లాక్ నేను యూట్యూబ్ కూడా సెట్ చేసుకున్నాను. యూట్యూబ్ పైన ప్రెస్ చేయగానే యూట్యూబ్ కూడా వర్క్ అవ్వడం ఆగిపోతుంది. నా మొబైల్ మొత్తం ఆపరేటింగ్ కాదనమాట. మళ్ళీ ఇక్కడ 3 టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే ఒక లాక్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు, యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది. సో ఈ విధంగా మీ మొబైల్లో ఉన్న ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ దేనికైనా సరే ఇటువంటి ఒక డిఫరెంట్ లాక్ ని మీరు ట్రై చేయొచ్చు. మీ మొబైల్ ఎవరు తీసుకున్నా సరే ఆ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే మీ మొబైల్ అక్కడ హ్యాంగ్ అయిపోతుంది. మీ మొబైల్ వర్క్ అవుతలేదని చెప్పేసి మీ మొబైల్ మీకు ఇచ్చేస్తారు. కాకపోతే అప్లికేషన్స్ అయితే వాళ్ళు ఓపెన్ చేయలేరు అనమాట. సో ఇటువంటి ఒక డిఫరెంట్ యాప్ లాక్ ని మీరు ట్రై చేయాలి అనుకుంటే మాత్రం దీనికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మీరు కూడా ఎంతమంది నేను చెప్పినటువంటి ఆ డిఫరెంట్ యాప్ లాక్ ని మీరు ట్రై చేయాలి అనుకుంటే ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ యొక్క నేమ్ వచ్చేసి ఐఓబిట్ యాప్ లాక్ అన్నమాట. మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లో వెతికినట్టయితే ఈ అప్లికేషన్ దొరకదు. సో అందుకే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం మిమ్మల్ని ఇక్కడ ఒక ప్యాటర్న్ లాక్ అయితే సెట్ చేసుకోమని చెప్తుంది. ఇప్పుడు మీకు చూపించడానికి నేను ఈ విధంగా ఎల్ అయితే ఇస్తున్నాను. మీరు మీకు నచ్చిందని దేనైనా సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం సెట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ అడుగుతుంది. సెకండ్ టైం కూడా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే సెక్యూరిటీ టిప్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు పాస్వర్డ్ కి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ అయితే వస్తాయి. నేను ఇక్కడ సింపుల్ గా రిమైండ్ మీ లెటర్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్ లాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఈ బటన్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఆన్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ ఎనేబుల్ అని వస్తుంది. దాని పైన ప్రెస్ చేసి ఈ అప్లికేషన్ కి ఒక చిన్న పర్మిషన్ ఇచ్చినట్టయితే ఆ లాక్ అనేది మనకి ఎనేబుల్ అయిపోతుంది. సో ఫైనల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు లాక్ అయితే ఎనేబుల్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏ అప్లికేషన్ కి అయితే లాక్ ని సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ వాట్సాప్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వాట్సాప్ అయితే సెలెక్ట్ అయిపోయింది. అలాగే మీరు ఇక్కడ ఇంకా ఏ అప్లికేషన్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యూట్యూబ్ కూడా నా మొబైల్లో నడవకూడదని అనుకుంటున్నాను. యూట్యూబ్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్రోమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఈ విధంగా ఏ అప్లికేషన్ కి అయితే లాక్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్స్ అన్నింటినీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అవన్నీ మనకి ఈ విధంగా టాప్ లో అయితే వచ్చేస్తాయి అనమాట. ఒకవేళ ఈ యాప్స్ అన్నింటిని మీరు అన్లాక్ చేయాలనుకుంటే ఇక్కడ దీనిపైన ప్రెస్ చేసి కూడా మీరు అన్లాక్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ లో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు ఇక్కడ ఫేస్ లాక్ కూడా సెట్ చేసుకోవచ్చు. దీనిపైన ప్రెస్ చేసి మీరు ఫేస్ కనుక స్కాన్ చేశారనుకోండి, మీ ఫేస్ కనుక కెమెరా ముందు ఉన్నట్టయితేనే, అంటే మీరు కనుక మొబైల్ యూజ్ చేస్తేనే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ కాదు. నేను స్టార్టింగ్ లో చూపించినట్టుగా మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. 3 లైన్స్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో నుంచి సింపుల్ గా ఫేక్ లాక్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా రకాల సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను మీకు చూపించినట్టుగా ఫేస్ లాక్ మీరు సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫింగర్ లాక్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే మీ వాయిస్ లాక్ ని సెట్ చేసుకోవచ్చు. క్రాక్ స్క్రీన్ ఉంటుంది, అది సెట్ చేసుకోవచ్చు. కాల్ కవర్ సెట్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే అప్లికేషన్ పైన ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగ్ లో మొబైల్ వర్క్ చేయలేదు కదా, ఇక్కడ ఏదో ఒక కాల్ వస్తున్నట్టుగా అక్కడ చూపిస్తుంది అనమాట. 4 స్టాప్ ఈ విధంగా వచ్చేలాంటి అప్లికేషన్ క్రాక్ అయినట్టు కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. పిక్చర్ లాక్ అంటే మనం స్టార్టింగ్ లో యూజ్ చేస్తాం కదా, అది పిక్చర్ లాక్ అనమాట. సో ఇక్కడ పిక్చర్ లాక్ మనం ఇవ్వాలి అంటే మనం ఇక్కడ నుంచి ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి. మీకు చూపించడానికి ఇక్కడ నేను ఒక స్క్రీన్ షాట్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఇదే స్క్రీన్ షాట్ ని మనం ఇందులో అప్లోడ్ అయితే చేయబోతున్నాం. దానికోసం ఇక్కడ సింపుల్ పిక్చర్ కవర్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లై పైన ప్రెస్ చేయండి. ఇక్కడ చిన్న అలో ఇచ్చేయండి. తర్వాత ఇప్పుడు మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం అక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ స్క్రీన్ షాట్ అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందని చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 9 బాక్సులు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఏ బాక్స్ లో టచ్ చేసినట్టయితే ఆ బాక్స్ లో మీరు 3 టైమ్స్ టచ్ చేసినట్టయితే నా లాక్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఈ బాక్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ సింపుల్ నెక్స్ట్ పైన ప్రెస్ చేద్దాం. అక్కడ ఈ ఏరియాలో 3 టైమ్స్ ట్యాప్ చేయమని చెప్తుంది. సో ఇక్కడ 1 2 3 టైమ్స్ అయితే నేను ట్యాప్ చేసేసాను. ఇక్కడ సింపుల్ అప్లై పైన విధంగా ప్రెస్ చేస్తున్నాను. ఈ లాక్ అయితే మనకు సెట్ అయిపోయింది అనమాట. అసలు ఈ అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి దీన్ని క్లోజ్ చేసి ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ సింపుల్ నేను ఇందులోకి వచ్చేసాను. ఇప్పుడు మనం వాట్సాప్, యూట్యూబ్, క్రోమ్ కి అయితే లాక్ సెట్ చేసుకున్నాం కదా. ఇక్కడ నా వాట్సాప్ ఓపెన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. వాట్సాప్ ఓపెన్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా మొబైల్ ఎక్కడ ఏం టచ్ చేసినా అసలు వర్క్ కాదనమాట. ఈ ఏరియా మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఏరియాలో మనం 3 టైమ్స్ ట్యాప్ చేసినట్టయితేనే ఇక్కడ లాక్ షో అవుతుంది. మనం లాక్ ఇచ్చినట్టయితేనే ఆ వాట్సాప్ కానీ లేకపోతే మన యూట్యూబ్, క్రోమ్ ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇవైతే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇటువంటి ఒక డిఫరెంట్ లాక్ ని మీ మొబైల్లో మీరు ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్ గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.